నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముందస్తు ప్రణాళికతోని ప్రశాంతంగా ఎన్నికలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదేశాలు ఎస్సీ ఎస్టీల కేసుల పట్ల నిర్లక్ష్యం చేస్తే జైలు పాలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు రుణపడి ఉన్నాం నా క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి చేర్చింది నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ వెల్లడి పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్రావు సూచన అంతర్గం మండలం మురుమూరు గ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మురుమూరు కొమరన్న జాతర వేలాదిగా భక్తుల మధ్య వైభవంగా జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమితులైన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డిల పాలాభిషేకం రాబోయే జనరల్ ఎన్నికల చట్టాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఎన్నికల శిక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రానున్న జనరల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని దానికి అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు అధికారులంతా ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని ఎన్నికల డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో గల అంశాలపై ఎన్నికల బందోబస్తు ఎన్నికల ప్రవర్తన నియమావళి సిబ్బంది మోహరింపు కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై పోలీస్ అధికారులకు స్పష్టత ఉండాలి అన్నారు దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు రాబోయే ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పట్ల ఎటువంటి అవగాహన రాహిత్యం లేకుండా వారికి గల పలు సందేహాలను నివృత్తి చేసేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాలకు గుర్తింపు పట్ల స్పష్టత ఉండాలని ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర భద్రతా దళాల మోహరింపు నామినేషన్ దాఖలు నుంచి ప్రచారం పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు తీసుకోవలసిన జాగ్రత్తలు సమస్యాత్మక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి శాంతి భద్రతలు పర్యవేక్షించాలి ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు ప్రత్యేక బందోబస్తుపై సూచనలు చేశారు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గత ఎన్నికల్లో అమలు చేసిన గుడ్ ప్రాక్టీస్ ను అమలు చేయాలన్నారు ఎన్నికల నిర్వహణకు ముందే ఈ విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలు పారదర్శకత పాటించవలసిన అవసరాన్ని వివరించారు గత ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్నవారు రౌడీ షీటర్లు ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధం చేసుకోవాలి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సంబంధిత అధికారుల ముందు బైండ్ ఓవర్ చేయాలి ఎన్నికల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని ఇక ట్రబుల్ మంగర్స్ పై నిఘా ఉంచి వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు సెన్సేషనల్ కేసులలో నిందితులు కమ్యూనల్ అఫెండర్స్ గొడవలు సృష్టించే వారిని లా అండ్ ఆర్డర్ సమస్య కలిగించే వారిని గుర్తించి బైండ్ ఓవర్ చేయాలన్నారు ఇక ఎన్బిడబ్ల్యూఎస్ మిగిలిన వారిని కూడా గుర్తించి బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఆయుధ లైసెన్స్ కలిగిన వారి వద్ద నుంచి ఆయుధాలను డిపాజిట్ చేపించాలని ఆదేశించారు ఎన్నికల సమయంలో నగదు మద్యం అక్రమ రవాణా అనుమానిత వాహనాల తనిఖీ
పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రతా సిబ్బంది అంశాలను పటిష్టంగా నిర్వహించాలని సిపి తెలిపారు. రామగుండం కమిషనర్ పరిధిలోని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పోలీస్ అధికారులకు తర్వాత ఏఎస్ఐ, హెచ్సి, పీసీలకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో 2 జిల్లాలకు సంబంధించిన ఏసీపీలు, సిఐలు, ఎలక్షన్ సెల్ సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు కేసుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా జైలు పాలవుతారని, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు దేశంలో విశేష అధికారాలు ఉన్నాయని, పోలీస్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రమోషన్ పాలసీలు, ఉద్యోగ నియామకాలలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వాడ్యపల్లి రామచంద్ర అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, చారిటబుల్ ట్రస్ట్, దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైకింగ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డేపల్లి రామచంద్రకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర మాట్లాడుతూ సింగరేణి, ఎన్టీపీసీ, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు, అణగారిన వర్గాలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దళితులకు మనోధైర్యం వచ్చిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు అణగారిన వర్గాలు రుణపడి ఉండాలన్నారు. చిన్ననాటి నుండి క్రమశిక్షణతో మెలగడం వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. దళిత వర్గాలు క్రమశిక్షణతో ఎదగాలన్నారు. 40 సంవత్సరాలుగా అంకిత భావంతో పార్టీలో పనిచేయడం మూలంగానే తనను గుర్తించి దేశంలో అత్యున్నతమైనటువంటి ఎస్సీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇచ్చారన్నారు. తన పైనున్న గురుతరమైన బాధ్యతను నెరవేర్చేందుకు దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు, దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తనను కలవచ్చని అన్నారు. నరేంద్ర మోడీ గారి నేపథ్యంలో ఈ దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 6 రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది రాజకీయ నేపథ్యం గల కుటుంబాలు ఉన్నాయి. ఎంతోమంది ఎంపీల పిల్లలు ఉన్నారు, ఎమ్మెల్యేల పిల్లలు ఉన్నారు, మంత్రుల పిల్లలు ఉన్నారు. వాళ్ళకు నాకన్నా కూడా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. నాకన్నా పెద్ద పెద్ద కార్లలో తిరిగేటువంటి పిల్లలు ఉన్నారు. ఈ పోస్ట్ కోసము ఢిల్లీ మహానగరంలో ఎన్ని కోట్లైనా పెట్టాలి అని తిరిగేటువంటి పదవి నరేంద్ర మోడీ గారు, ద్రౌపది ముర్ము చేతిగా. నేను ఒక సింగరేణి సామాన్యమైనటువంటి ఇంకా రామ మందిర్లో చిన్నగా మా నాన్నగారు సింగరేణిలో కోల్కట్టకు పనిచేసినారు. మాకు రాజకీయ నేపథ్యం లేదు. మా నాన్నగారు సింగరేణిలో ఉద్యోగం చేశారంతే, వడ్డేపల్లి లింగయ్య గారు. మా అమ్మ చదువు రాదు, మా నాన్నగారికి చదువు రాదు. కానీ ఒక డిసిప్లిన్ మాత్రం మాకు నేర్పినటువంటి మహోన్నతులు మా తల్లిదండ్రులు. కూర్చొని ఐ వాంట్ టు సబ్మిట్ ద రిపోర్ట్, దిస్ ఇస్ మై ఆర్డర్ చెప్తే అందరూ వచ్చారు, వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారు. మరి కొంతమంది మన సోదరులు నిన్న 28 ఏదైతే సిఓ ఉందో చాలామందికి అందుతలేవు, బడ్జెట్ లేవు అనేది అంటున్నారు. అవి ఎవరైతే అందరి వాళ్ళు ఉన్నారో నా దృష్టికి తీసుకొస్తే నేను ఒకసారి ఆర్డర్ వేస్తాను. లేకపోతే నేను సమన్స్ ఇష్యూ చేసి నేను జైలు పట్టిస్తానని మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు ఏవైతుందే పోలీసులు మనం దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఎంక్వైరీల పేరిట కొంత కాలయాపన చేస్తున్నారు. నిన్న నాకు రిపోర్ట్ చేసి ఇప్పించినారు. మేము అన్నీ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తున్నామండి. ఇచ్చిన వెంటనే అంటే ప్లస్ ఇన్ని కేసులు అయినాయి,
ఇన్ని పబ్లిక్ ఒక 5 కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఒపీనియన్ గురించి ఆగినాయి, ఇంకొక కేసు ఏమో క్లోజర్లో ఉంది అని నాకు రిపోర్ట్ చేసినారు. ఓకే, రిపోర్ట్ చేసినా నాకేం బాధ. కానీ మీ పోలీస్ ఆఫీసర్లు SC/ST అట్రాసిటీ 1989 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు అని మన కమిషనర్ గారిని నేను క్వశ్చన్ చేయలేదు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతన జరిగిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా అధ్యక్షులు లంక సదయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శులు మంత్రిన లింగయ్య, పాల రాజేశం, సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ గౌరవ సలహాదారులు పులిమోహన్, సింగరేణి SC/ST ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు, కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు అడకపురం చంద్రమౌళి, TBGKS సెంట్రల్ కమిటీ సభ్యులు వడ్డేపల్లి శంకర్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్కపాక తిరుపతి, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, దుబాసి బొందయ్య, గద్దెల శశిభూషణ్, ఆకునూరి పాలంకూస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఆరుకెళ్ల రామలక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, నాయకులు పంజా అశోక్, గొర్రె నరసింగరావు, కొండ్ర వెంకటేష్, ఇంటిబిల్లి రవీందర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు CPI నాయకులు కె రాజరత్నం, కవంపల్లి స్వామి, గడ్డం శంకర్, మేడ చక్రపాణి, మాదిగా లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకట్, ప్రధాన కార్యదర్శి పెరుక మనోహర్, LIC బ్రాంచ్ మేనేజర్ నందిగమ శ్రీనివాస్, LIC SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మాటూరి సురేష్, BSNL వరంగల్ రీజనల్ అధ్యక్షులు JTO గాలికిషన్, మంచిర్యాల జిల్లా SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జె వెంకటేశ్వర్లు, బచ్చలి అంజన్న, రేగుంట లింగయ్య, కూన సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తడగొండ నరసింహబాబు, దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిలక ప్రసాద్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం నాయకురాలు పులిపాక రీనా, విజయ్ నిర్మల, కమల తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993330 9989497898. బ్యాక్ టు న్యూస్. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్రావు సూచించారు. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్రావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడం
చట్టరీత్యా నేరమవుతుందని, అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో విద్యార్థులు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని, వాటిని కూడా అనుమతించేలా అందరూ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రామగుండం మండలంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 2500 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారని వెల్లడించారు. రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో 10వ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు ఫీజు కట్టలేదనేటువంటి సాకుతోటి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఉండడము చట్టరీత్యా నేరము, చర్య తీసుకోబడితే అట్లాంటి యాజమాన్యాల మీద. ఒకవేళ ఎవరైనా యాజమాన్యాలు ఫీజు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోయినట్లయితే విద్యార్థులు మీ సేవా కేంద్రం నుంచి వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి పరీక్ష రాయవచ్చు. అట్లాంటి హాల్ టికెట్ను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అందరు సూపరింటెండెంట్లకు మేము తెలియజేయడం జరిగింది. కావున తల్లిదండ్రులు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ సేవా సెంటర్ లోపల హాల్ టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. విద్యా సంస్థల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలి, లేనట్లయితే చర్య తీసుకోబడుతుంది జిల్లా విద్యాశాఖ ద్వారా. కాబట్టి మన మండలం లోపల ఈ 12 పరీక్షా కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. సుమారుగా 2500 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. అందరూ కూడా విద్యార్థులు పరీక్షా హాల్ లోపల ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి 100% రిజల్ట్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మనిషిని దైవంగా భావిస్తూ గత 64 సంవత్సరాలుగా అంతర్గం మండలం మురుమూరులో జరుగుతున్న మురుమూరు కొమరన్న జాతర శనివారం సాయంత్రం ప్రారంభమైంది. అంతర్గం మండల పరిధిలోని మురుమూరు గ్రామ శివారులో ఆది సోమవారంలో నిర్వహించనున్న గోపు కొమరన్న మురుమూరు కొమరన్న జాతరలో భాగంగా శనివారం సాయంత్రం ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పుల నడుమ పోతరాజుల ఆటపాటలతో యాదవ కుల పూజారులతో కలిసి జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ అతని కుటుంబ సభ్యులు వైభవంగా తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం అశేష భక్తుల నడుమ మైలలు తీయుట శ్రీ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం 11:45 శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా ప్రముఖులతో పాటు జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గత 64 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల్లో దైవంగా కొలవబడుతూ మురుమూరు కొమరన్నగా ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ జాతరకు వచ్చే భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి గాంచారని తెలిపారు. ఆ దైవం కృపతోనే ఇన్నేళ్లుగా ఎవరి వద్ద ₹1 ఆశించకుండా తన సొంత ఖర్చులతో జాతరను నిర్వహిస్తూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం ఈరోజు మరి 12:35 జరుగుతుంటే ఎంతో కన్నుల విందుగా ఆ భగవంతుని కళ్యాణోత్సవం వేలాది భక్తుల సమక్షంలో మరి నిర్వహించడం జరిగింది. ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎవరైతే తిలకించారో ఆ భక్తులు వాళ్లకు మరి అన్ని విధాల కోరిన కోరికలు నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నాం. మరి గత 64 సంవత్సరాలు నిండిన ఈ యొక్క కళ్యాణోత్సవం ఇక్కడ ఈ ప్రాంతంలో జరగడం, మరి ఈ సంవత్సరం కూడా భగవంతుని కళ్యాణోత్సవం మరి అతివైభవంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి
భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి రాబో రోజుల్లో కూడా మరి ఆ భగవంతుని వేడుకొని ఎవరైతే కోరిన కోరికలు నెరవేర్చాలని భగవంతుని మాత్రం కోరుకుంటే తప్పకుండా ఆ మల్లికార్జున స్వామి భక్తుల కోరికలు నెరవేర్స్తారని తెలియజేస్తూ మరి రేపు ఉదయం 4:30 గంటలకు అగ్ని ప్రవేశం కూడా ఉంటుంది. అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో వందలాది భక్తులు మరి వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చిన సందర్భంగా ఆ అగ్ని ప్రవేశం కూడా నెరవేర్చబడుతుంది. కాబట్టి మల్లికార్జున స్వామి భక్తులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తారు. శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. నమ్మిన వారికి కొంగు బంగారంగా, పిలిచిన వెంటనే పలికే దేవునిగా ప్రాంతీయుల పూజలను అందుకుంటున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయండి. శ్రీ మురుమూరు కొమురన్న జాతరకు అశేషంగా భక్తులు తరలిరండి. తేదీ 17/3/2024 ఆదివారం ఉదయం మైలలు తీయుట, రుద్రాభిషేకం ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడును. 18/3/2024 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండము ఒగ్గు కళా బృందంచే ఒగ్గు కథ ప్రదర్శించబడును. రండి, తరలి రండి. భక్త జనులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణా కటాక్షములు పొందండి. ఇట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్, శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ, గ్రామం మురుమూర్, అంతర్గా మండలం. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం అనునిత్యం శ్రమించిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమించింది. మందమర్రికి చెందిన జనక్ ప్రసాద్ 1989 నుంచి కార్మిక రంగంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక సికాసా విజృంభిస్తున్న రోజుల్లో సజాగ్ ద్వారా కార్మికుల సమస్యలను అనేకం పరిష్కరించి వారధిగా నిలిచారు. చక్కటి వాగ్దాటి, ప్రపంచ ఆర్థిక విధానాల పట్ల, కార్మిక రంగం పట్ల అవగాహన కలిగిన జనక్ ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో సముచిత స్థానం కల్పించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి పోటీ చేయాలని ఆయన భావించినప్పటికీ టికెట్ లభించలేదు. పార్టీ నాయకుల ఆదేశాలకు కట్టుబడి ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకొని పార్టీ నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. ఇటీవల సింగరేణిలో జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో 6 డివిజన్లలో ఆయన యూనియన్ ను గెలిపించగలిగారు. గతంలో ఐఎన్టీసీలో ఉండే వెంకట్రావు, జనక్ ప్రసాద్ సమ ఉజ్జులుగా యూనియన్ ను నడిపించి 2004లో గుర్తింపు యూనియన్ గా గెలుపొందారు. ఆ దశలో వెంకట్రావు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఆ తర్వాత పార్టీ మారిన వెంకట్రావు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరగా ఐఎన్టీయూసీని జనక్ ప్రసాద్ ఒంటి చేత్తో నడిపించారు. సింగరేణి కార్మికుల వేతన ఒప్పంద బోర్డులో ఆయన శాశ్వత మెంబర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు గుర్తింపిచ్చి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గా నియమించింది. కాగా జనక్ ప్రసాద్ కు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ రావడం పట్ల హర్షిస్తూ ఐఎన్టీయూసీ నాయకులు ఆదివారం జైపూర్లోని జనక్ నివాసంలో ఘనంగా సన్మానించి వారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఎల్లవేళలా ఉండాలని, అలాగే భవిష్యత్తులో వారికి మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330. బ్యాక్ టు న్యూస్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సబ్ కమిటీ సమావేశాలకు హాజరవుతున్న NTPC మస్తూర్ యూనియన్ అధ్యక్షులు బాబర్ సలీం పాషా హాజరవుతున్నారు. ఏప్రిల్ 16 నుంచి 19 వరకు ఇండోనేషియా దేశ రాజధాని జకార్తాలో జరగనున్న సమావేశాలకు దక్షిణ భారత నుంచి INTUC తరపున బాబర్ సలీం పాషా మొదటిసారిగా హాజరవుతున్నారు. భారతదేశం నుంచి 5 జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు, 187 దేశాల నుంచి ఎంపికైన ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షిస్తూ శనివారం సాయంత్రం గోదావరికని కోర్టు చౌరస్తాలో రెడ్డి సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం రెడ్డి కుల పేదలకు శుభ పరిణామమన్నారు. ఈ రెడ్డి కార్పొరేషన్ నిరుపేద రెడ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్న చితక వ్యాపారాలు చేసుకోవడానికి రెడ్డి కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. కాగా రెడ్డి కార్పొరేషన్ కు వెంటనే చైర్మన్ ని నియమించి విధి విధానాలు ఖరారు చేయాలని, అలాగే 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని నాయకులు సీఎం ను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ రెడ్డి కులంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉంటారని సముచిత స్థానం కల్పించాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రెడ్డిలందరికీ కూడా ఉపయోగపడేటువంటి పనిని నిర్ణయాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞత ఉద్దేశంతో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ముందుగా రెడ్డిలందరూ సంతోషపడాలి. అన్ని ఏరియాల్లో కూడా మన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు. ఈ కార్యక్రమంలో చింతల రాజిరెడ్డి, కంది రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బెంద్రం రాజిరెడ్డి, పాకాల గోవర్ధన్ రెడ్డి, చింతిరెడ్డి, కొండల్ రెడ్డి, పుమెంతల దేవేందర్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మూలబాపు రెడ్డి, రఘుపతి రెడ్డి, కోరం సంపత్ రెడ్డి, అనంతల కొండల్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, హరీష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అధిక సంఖ్యలో రెడ్డి కుల బాంధవులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముందస్తు ప్రణాళికతోనే ప్రశాంతంగా ఎన్నికలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదేశాలు. ఎస్సీ ఎస్టీల కేసుల పట్ల నిర్లక్ష్యం చేస్తే జైలు పాలే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు రుణపడి ఉన్నాం. నా క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్రావు సూచన. అంతర్గం మండలం మురుమూరు గ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మురుమూరు కొమరన్న జాతర వేలాదిగా భక్తుల మధ్య వైభవంగా జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమితులైన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డిల పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.